గుణ విచాలక మాయామయ విభాసక గోవింద గోవింద. పాపాని సంతు దురితాని పరావరాణి తాపావహాని నిరయాణి ఫలానిరాంతి తే పాద పద్మమఖిలాఘ వినాశమూలం దీపాకృతిం తమస ఆవిలయం భజేహం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాసుని పాదారవిందాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ప్రారంభంలో చేసుకోవాల్సిన మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహరమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పటికీ 24 నరకాలు వెళ్ళినాయి. అందులో 21 నరకాలు ఏకవింశతి నరకాన ఆహుహు అనేటువంటి నరకాలు, తర్వాత ఎక్స్ట్రా ఉండేటువంటి 7 నరకాల్లో 3 నరకాలు వెళ్ళినాయి. 25వ నరకం పైన చెప్పిన 7 నరకాల్లో 4వ నరకం దందశూక అనేటువంటి నరకం. ఆ నరకాన్ని గురించి మహర్షి గారు ఇలా చెప్తున్నారు. ఏ త్విహ వై భూతాన్ని ఉద్వేజయంతి నరాః ఉల్బణస్వభావాః యథా దందశూకాః తేపి ప్రేత్య నరకే దందశూకాఖ్యే నిపతంతి. యత్ర నృపదందశూకాః పంచముఖాః సప్తముఖాః ఉపసృత్య గ్రసంతి యథా బిలేశయాన్ అని. ఈ దందశూకం అనే పేరు కలిగినటువంటి నరకంలోకి ఎవరు పడతారంటే, ఏత్విహ ఎవరైతే వై భూతాన్యుద్వేజయంతి తమ చుట్టూ ఉండేటువంటి ప్రాణులను ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు పడతారు. ఇబ్బంది పెట్టడం అంటే ఏదో ఇబ్బంది పెట్టడం కాదు, సదా ఉల్బణ స్వభావాః ఎప్పుడూ క్రూర స్వభావంతో ఉండి ఏ ప్రాణి కనిపించినా సరే ఆ ప్రాణిని చంపేయటం దాకా చేస్తూ, యథా దందశూకాః పాములు అవి ఎలా ప్రవర్తిస్తాయో అలా గనక ప్రవర్తించే మాట అయితే,
అలా క్రూర స్వభావంతో ఉండేటువంటి పాముల్లాగానో లేదా క్రూర జంతువుల్లాగా ప్రవర్తిస్తూ కనిపించిన జంతువుని కనిపించినట్లుగా మట్టి కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఈ నరకంలో పడతారు. పేరే దందశూక నరకం, అంటే పాములతో నిండి ఉండేటువంటి నరకం అనే నరకం. తే ప్రేత్య నరకే దందశూకాఖ్యే. వాళ్ళు మరణించిన తర్వాత ఈ దందశూకం అనేటువంటి పేరు కలిగిన పాములతో నిండి ఉన్నటువంటి నరకంలో నిపతంతి, పడిపోతారు. ఈ నరకంలో ఎత్ర నృప దందశూకాహ, చాలా పాములున్నాయి. పంచముఖాహ సప్తముఖాహ, ఒక పడగ ఉన్నవి లేదా ఒక మొహం ఉన్నవి కావు, 5 ముఖాలున్నవి, 7 ముఖాలున్నవి, ఇలా పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. అసలే క్రూరంగా ఉండేటువంటి పాములు, అందులో వాటికి 5 ముఖాలు 7 ముఖాలు ఉంటే ఆ విష సర్పాలు 5 నోళ్లతోనూ 5 పడగలతోనూ విషాన్ని కక్కుతూ ఉంటే ఉపసృత్య అవన్నీ దగ్గరకు వచ్చి గ్రసంతి, వీళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. యథా బిలేషయాన్, మామూలుగా అయితే అవి కలుగుల్లో దాగి ఉండేటువంటి ఎలుకలు లాంటి ప్రాణుల్ని ఒక్క ఉదుటున పట్టి ఒకసారి పడితే వదలకుండా లోపలికి లాక్కుంటూ హింస పెడతాయి. అదేవిధంగా వీళ్ళని కూడా హింస పెడతాయి అని దందశూక అనేటువంటి నరకం గురించి చెప్తున్నారు. దందశూక క్రూర స్వభావంతో మన చుట్టూ ఉండేటువంటి ప్రాణులను హింసిస్తే వచ్చేటువంటి నరకం. దానికి తగ్గట్లుగానే ఆ పేరుకి లేదా తప్పుకి తగ్గట్లుగానే అక్కడ పాములతో శిక్షణ అనుభవించవలసి రావటం అనేది ఈ నరకంలో ఉండే విశేషం అని చెప్తున్నారు. ఇదైన తర్వాత అవట నిరోధ అనేటువంటి నరకం, 26వ నరకం. ఇది ఏత్విహవ అంధావట కుశూల గుహాదిషు భూతాన్ని నిరుంధంతి తథాముత్ర తేష్వేవ ఉపవేశ్య సగరేణ వన్హిన ధూమేన నిరుంధంతి అనే తీరులో ఉంటుంది అని చెప్తున్నారు. కొంతమందికి జనాల్ని రకరకాలుగా టార్చర్ చేయటం ఇష్టం. ఇంతకుముందు చెప్పుకున్న వాళ్ళైతే శూలాలకు కూర్చారు, అవి ఇవి చేశారు కదా. కొంతమంది అంధావట, చీకటిగా ఉండేటువంటి గోతుల్లోకి మనుషుల్ని తోసేసి వాళ్ళు పైకి రాగలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే సంతోషపడటం ఇష్టం. అలాగే కుశూల, గాదిల్లాంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అంటే చుట్టూ కిటికీలు లేనివి, చీకటిగా ఉండేటువంటివి, ఏం చేసినా సరే బయటికి రాలేనివి, కఠినమైనటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. అక్కడికి చేర్చి కొంతమంది సంతోషపడతారు. గుహాదిషు, గుహలు లాంటివి ఉంటే గనక అందులోకి తోసేసి పైన రాళ్ళు కప్పటం లాంటి పనులు కూడా కొంతమంది చేస్తారు. ఎలా వీలైతే అలా చేస్తారో, ఆ స్వభావం ఉండాలే కానీ ఎక్కడ పడితే అక్కడ తలుపులు వేసేసి ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళు భూతాన్ని నిరుంధంతి, చుట్టూ ఉండేటువంటి ప్రాణుల్ని, మనుషుల్ని కావచ్చు మిగతా జంతువుల్ని కావచ్చు, నిరుంధంతి, అక్కడ ఆ చీకటి ప్రాంతాల్లో అట్టిపెట్టి సంతోషం అనుభవిస్తారు. వాళ్ళు అముత్ర పైకి వెళ్ళిన తర్వాత తథా ఎలాగైతే వీళ్ళు ఆనందించారో, ఏం చేసి వీళ్ళు ఆనందించారో అదే చేయటం ద్వారా ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. తేష్వేవ అంటే చీకటి గోతులు లేకపోతే గాదెల్లాంటివి, చుట్టూ చీకటిగా ఉండేటువంటి ప్రాంతాలు, గుహలు లాంటి వాటిల్లోకే వీళ్ళు చేరతారు. చేరి ఆ చీకటి భయం అనేది అనుభవంలోకి వచ్చేసరికి బాధపడుతూ ఉంటారు. వీళ్ళు బాధపడుతూ ఉండగానే సగరేణ వన్హిన ధూమేన నిరుంధంతి, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పొగేస్తారు. పొగేస్తే బయటికి రావాలి, కానీ బయటికి రావడానికి వీలుండదు, తలుపులు వేసేసి ఉంటారు. ఆ పొగ కూడా మామూలు పొగ వేయరు, సగరేణ వన్హిన, విషంతో కూడినటువంటి పొగ వచ్చేటట్లు చేస్తారు. నిప్పు వెలిగించి ఆ నిప్పులో విష పదార్థాలు కొన్ని వేస్తే విషం తాలూకు ధూమం వస్తుంది కదా, పొగ వస్తుంది కదా, ఆ పొగ వీళ్ళు ఉండేటువంటి చీకటి ప్రాంతాల్లో నిండి ఉండేటట్లు చేస్తారు. చేస్తే ఆ విషవాయువును భరించలేక అక్కడ చీకటిలో ఉండలేక మగ్గలేక చాలా అవస్థపడుతూ ఉంటారు. ఇది అవట నిరోధ అనేటువంటి పేరు కలిగిన నరకంలో జరిగే తంతు. చేసే తప్పు ఈ లోకంలో కలుగుల్లోనూ వాటిల్లోనూ ఉండేటువంటి ప్రాణుల్ని పొగపెట్టి వాటిని బయటికి రప్పించడం కోసం కానీ, లేకపోతే ఏ ప్రాణి మీదైనా సరే ద్వేషం ఉంటే, మనుషుల మీద కానీ ఎవరి మీదైనా ద్వేషం ఉంటే వాళ్ళని ఎక్కడో చోట ఆపేసి వాళ్ళు చీకట్లో మగ్గుతూ ఉంటే ఆనందించడం కానీ అనేటువంటి తప్పు. దానికి తగ్గట్లుగా పైన కూడా అదే పని చేస్తారు, కాకపోతే కొంచెం ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి
అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది అవట నిరోధన అనేటువంటి 26వ నరకం గురించి అయితే 27వ నరకం పర్యావర్తన అనేటువంటి నరకం. ఈ నరకం ఇంకా చాలా విశేషంగా ఉంటుంది అని చెప్తున్నారు. యస్త్విహ వా అతిథీన్ అభ్యాగతాన్ వా గృహపతి అసకృత్ ఉపగతమన్యు దిధక్షురివ పాపేన చక్షుషా నిరీక్షతే తస్య చాపి నిరయే పాపదృష్టేః అక్షిణీ వజ్రతుండాః గృధ్రాః కంక కాక వటాదయః ప్రసహ్య ఉరుబలాత్ ఉత్పాటయంతి అని. పర్యావర్తన అని దీని పేరు. ఈ నరకానికి ఏం తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు అంటే యస్త్విహవా ఎవరైనా సరే అతిథీన్ అభ్యాగతాన్వా అతిథీన్ వచ్చినటువంటి అతిథుల్ని లేదా అభ్యాగతుల్ని వీళ్ళిద్దరిలో ఎవరినైనా సరే గృహపతి ఆ ఇంటి యజమాని అసకృత్ ఉపగతమన్యు వాళ్ళ మీద మాటిమాటికి కోపం తెచ్చుకుని దిధక్షురివ దిధక్షు అంటే కాల్చి పారేసేటట్లుగా పాపేన చక్షుష వంకర చూపులతో క్రూరమైన చూపులతో చూస్తాడో నిరీక్షతే చూస్తూ ఉంటాడు. అటువంటి వాడిని తీసుకెళ్ళి ఈ నరకంలోకి పారేస్తారు. ఇంత చిన్న పనికి ఎవరినో కోపంగా చూసినంత మాత్రాన అలా పారేస్తారా అంటే అతిథులకి అభ్యాగతులకి చిన్న తేడా ఉంది. కానీ ఈ ఇద్దరూ ఇంటికొస్తే గౌరవం చేయాలి అనేటువంటి శాస్త్ర నియమం ఉంది. అతిథులు కానీ అభ్యాగతులు కానీ. అతిథులు అంటే ఎవరు అంటే అనాగతం అనాహూతం దేశకాలే ఉపస్థితం అతిథిం తం విజానీయాత్ నాతిథి పూర్వమాగత అనేటువంటి లక్షణంలో ఉన్నవాడు. ఇంతకు ముందు ఎప్పుడూ మన ఇంటికి రానివాడు అనాగతం. మనం అతన్ని పిలవలేదు, పిలవకుండానే వచ్చినవాడు, ఏదో పని మీద అవసరం కొద్దీ వచ్చినటువంటి వాడు. ఇలాంటి వాడికి అతిథి అని పేరు. తిథి చూసుకుని రాడు, తన మానాన తాను పోతూ ఏదో అవసరం ఉండి ఇంటికి వచ్చాడు, ఈ పూటకి మీ ఇంట్లో భోజనం అని చెప్పుకున్నాడు, అలాంటి వాడు. ఒకవేళ గనక ఇంతకు ముందు ఒకసారి వచ్చినట్లయితే అలాంటి వాడిని అతిథి అని పిలవరు, వాడిని అభ్యాగత అని పిలుస్తారు. పూర్వమాగత ఇంతకుముందు ఒకసారి వస్తే అతిథి అని పిలవాడు. కానీ ఇలా అతిథిగా వచ్చిన వాడిని భగవంతుడి కంటే ఎక్కువ గౌరవించాలి అని శాస్త్రనియమం. భగవంతుడు వస్తే పెద్దగా గౌరవించక్కర్లేదు. ఎలాగూ మన పూజలకో లేదా మన నోములకో వరించే కదా ఆయన వచ్చాడు. మనం గౌరవించకపోయినా ఏం చేయకపోయినా సరే సంతోషించి వరాలు ఇచ్చి వెళ్ళేవాడే. కానీ అతిథి అనేవాడు మన ఆశ్రయం కోరి మన ఉపకారాన్ని కోరి వచ్చినవాడు. కాబట్టి కోరి వచ్చిన వాడిని ఖచ్చితంగా గౌరవించి తీరాలి అనేటువంటి శాస్త్ర నియమం. యథాశక్తి, దాన్ని ఏమి శక్తి మీరి చేయమనేమి ఉండదు, యథాశక్తిగా గౌరవించాలి. అభ్యాగతుడు అనేటువంటి వాడు ఈ అతిథి కంటే కొంచెం భిన్నంగా ఉండేవాడు. యతిశ్చ బ్రహ్మచారీ చ విద్యార్థి గురుపోషక అధ్వగ క్షీణవృత్తిశ్చ షడేతే అభ్యాగత స్మృత అని శాస్త్రం. ఇంటికి వచ్చినటువంటి యతి సన్యాసి కానీ, బ్రహ్మచారి ఇంటికి భిక్షానికి వచ్చినటువంటి బ్రహ్మచారి కానీ, విద్యార్థి ఇంటికి చదువుకోవటానికి వచ్చినవాడు కానీ, గురు పోషక ఇంటికొచ్చి ఎవరినైనా ఉపాదానమో ఏదో చేసుకుని వాళ్ళు ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి తన గురువును పోషించుకునేవాడు కానీ, గురువు గనక అలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉంటే గురువుని పోషించుకోవటం కోసం ఇంటింటికి తిరిగేవాడు కానీ, అద్భగ దారిన పోతూ ఒకసారి ఎలాగూ వీళ్ళింటికి వచ్చాము, వీళ్ళింట్లో మనకేమన్నా అన్నపానీయాలు దక్కుతాయి అని అనుకుని ఆ ఇంటికి వచ్చినవాడు కానీ, క్షీణవృత్తిశ్చ ఎక్కడా తిండి దొరక్క, ఈ ఊర్లో ఈరోజు ఇంకా తిండి ఎక్కడా దొరకటం లేదు, కనీసం వీళ్ళింటికి వస్తేనైనా కాస్త 4 మెతుకులు పెడతారు అని అనుకుని వచ్చినవాడు కానీ, వీళ్ళారుగురు కూడా అభ్యాగతాహ అని పిలువబడేటువంటి వాళ్ళు. వీళ్ళని పోషించడం కోసమే, వీళ్ళకి ఎంతో కొంత ఉపకారం చేయటం కోసమే, యథాశక్తి ఉపకారం చేయటం కోసమే గృహస్థాశ్రమం అనేది ఏర్పడింది. అలాంటి గృహస్థాశ్రమాన్ని తీసుకుని వీళ్ళందరికీ నేను ఉపకారం చేస్తాను అని ఒప్పుకున్నట్లుగా చేసి దిగినటువంటి గృహపతి వీళ్ళలో ఎవరికి ఉపకారం చేయకపోగా, ఇటు అతిథులకు కానీ ఇటు అభ్యాగతులకు కానీ ఎవరికి ఉపకారం చేయకపోగా, నా ఇంటికి అకాలంలో వచ్చావు అని పళ్ళు కొరుకుతూ
నిన్ను నేను కాల్చేస్తాను అన్నట్లుగా కోపంగా చూస్తూ, కాదని నోటితో చెప్పకుండా ఎలాగైనా సరే పో 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 అన్నట్లు గనక చూసే మాట అయితే, నోటితో చెప్పక్కర్లేదు, తిట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, క్రూరంగా చూసే మాట అయితే అలాంటి వాడిని తీసుకొచ్చి ఈ నరకంలో పారేస్తారు. మరి తిట్టేవాడిని, తరిమేవాడిని, కొట్టేవాడిని ఏం చేస్తారు అంటే వాడి నరకాల పేర్లు ఇప్పుడు లేవు, ఇప్పటికి ఇంతవరకే దొరుకుతున్నాయి. క్రూరంగా చూసే మాట అయితే ఈ నరకం. చక్షుషా నిరీక్షతే తస్య చాపి నిరయే, అలాంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పారేస్తారు. పారేసి తస్య చాపి నిరయే పాపదృష్టేహే, అక్కడ కొన్ని గద్దల్ని, రాబందుల్ని లాంటి గట్టి ముక్కున్నటువంటి పక్షుల్ని కొన్నిటిని ఏర్పాటు చేశారు. వజ్రతుండాహ, వజ్రం లాంటి ముక్కులున్నటువంటి పక్షులవి, వాటిని ఏర్పాటు చేశారు. వాటిని ఇతని మీదకి వదిలిపెడతారు. వదిలిపెడితే ఆ గృధ్రాహ కంక కాక వటాదయ, కాకులు, గద్దలు, రాబందులు లాంటివన్నీ కూడా తమ గట్టి వజ్రాల్లాంటి ముక్కులతో ప్రసహ్య ఉరు బలాత్ అక్షిణీ ఉత్పాటయంతి. ఏ కళ్ళతోనైతే క్రూరంగా చూశాడో అలాంటి కళ్ళని ఈ కాకులు, గద్దలు ఇవన్నీ కూడా తమ ముక్కులతో గట్టిగా లాగి పీకి పెరికి పారేస్తూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చేస్తాయి, ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చేస్తాయి. వచ్చిన అతిథుల్ని, అభ్యాగతుల్ని కోపంగా చూస్తే, క్రూరంగా చూస్తే ఆ కళ్ళు పైన పీకి వేయబడతాయి. అలా పీకి వేయబడ్డానికే ప్రత్యేకించి నరకంలో సెక్షన్ ఉంది. ఆ సెక్షన్కి పర్యావర్తన అని పేరు అని మహర్షి గారు చెప్తున్నారు. దీన్ని బట్టి ఊహించుకోవచ్చు, అతిథుల్ని పొమ్మని చెప్పిన వాళ్ళు కానీ, తిట్టిన వాళ్ళు కానీ, కొట్టిన వాళ్ళు కానీ, తరిమిన వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కుని తోసేసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడికి పోతారో అని ఊహించుకోవచ్చు. ఊహకు వదిలేశాము, ఇంతవరకు మాత్రం ఈ నరకం ఉంది అని చెప్తున్నారు. ఇది 27 పర్యావర్తనమైతే 28 సూచీముఖం అనేటువంటి చివరి నరకం. దాంట్లో యస్త్విహవ ఆఢ్యాభిమతి అహంకృతి తిర్యక్ ప్రేక్షణ సర్వతోభివిశంకి అర్థవ్యయనాశచింతయ పరిశుష్యమాణ హృదయవదన నిర్వృతిం అనవగత గ్రహ ఇవ అర్థమభిరక్షతి సచాపి ప్రేత్య తదుత్పాదనోత్కర్షణ సంరక్షణ శమలగ్రహ సూచీముఖే నరకే నిపతతి. యత్తః విత్తగ్రహం పాపపురుషం యమధర్మరాజపురుషాః వాయకాః ఇవ సర్వతః అంగేషు సూత్రైః పరివయంతి అని చెప్తున్నారు. యస్త్విహ, ఈ నరకంలోకి ఎవరు వెళ్తారంటే ఈ లోకంలో ఉండి ఆఢ్యాభిమతి, నేను ధనవంతుణ్ణి అనేటువంటి గర్వంతో ఉండి, అహంకృతి, నేనే అందరికంటే శ్రేష్ఠుణ్ణి, డబ్బు తప్ప మిగతావన్నీ పనికిరానివి, డబ్బు ఉండటమే శ్రేష్ఠత్వానికి ప్రతీక, మిగతా వాటికి విలువ లేదు అని అనుకుంటూ ఆ ధన గర్వంతో ఉంటూ, తిర్యక్ ప్రేక్షణ, ఎవరొచ్చినా సరే వాళ్ళ మొహాలు చూడకుండా పక్కకి చూస్తూ ఉండు, ముక్కు ఇలా అనుకున్నా అనుకోకపోయినా పక్కకి మాత్రం చూస్తూ, సర్వతోభివిశంకి, సర్వతః ఎవరిని చూసినా సరే వీళ్ళు నా డబ్బు కాజేయడానికి వచ్చారేమో, నా డబ్బు కాజేయడానికి ఏమైనా ప్లాన్ వీళ్ళ దగ్గర ఉందేమో అని సందేహిస్తూ, అర్థవ్యయ నాశచింతయా పరిశుష్యమాణ హృదయవదన, నా డబ్బు ఖర్చు అయిపోతుందేమో, లేకపోతే నా డబ్బు పాడైపోతుందేమో, అర్థవ్యయం లేకపోతే అర్థనాశం, ఈ రెండిట్లో ఏం జరిగినా నాకు నష్టం అని అనుకుంటూ, ఆ అనుకోవటం ద్వారా పరిశుష్యమాణ హృదయవదన, హృదయమంతా ఎండిపోతూ, గుండెలు అవిసిపోతున్నట్లుగా ఉండి, నోరంతా ఎండిపోతూ, నిర్వృతిం అనవగత, అసలు ఎక్కడా సుఖం లేదు, డబ్బులున్న వాళ్ళకు ఉన్నన్ని కష్టాలు మిగతా వాళ్లకు లేవు అని అనుకుంటూ, దానివల్ల ఏ సౌఖ్యము పొందకుండా ఇబ్బంది పడుతూ, గ్రహ ఇవ అర్థమభిరక్షతి, ఒక పిశాచంలాగానో, లేకపోతే ఒక యక్షుళ్లాగానో, లేకపోతే ఒక దయ్యంలాగానో ఆ డబ్బుల్ని కాపలా కాస్తూ పడి ఉంటాడో, ఎవరికీ ఇవ్వకుండా, అసలు ఎవరు తనను పలకరించినా సరే వాళ్ళు చివరికి తన పెద్దవాళ్ళైనా, తల్లిదండ్రులైనా, గురువులైనా, ఎవరైనా సరే నా డబ్బు కాజేయడానికే వచ్చారు అని అనుకున్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే, అలాంటి వాడిని తీసుకొచ్చి ఈ సూచీముఖం అనేటువంటి నరకంలో పారేస్తారు. సచాపి, అక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రేత్య వచ్చిన తర్వాత తదుత్పాదన ఉత్కర్షణ సంరక్షణ శమలగ్రహ, ఈ భూమి మీద బతికున్నప్పుడు ఉండేటువంటి అలవాట్లను పోగొట్టుకోలేడు,
ఇక్కడ కూడా ఈ నరకంలో కూడా మనం మనీ మేకింగ్ అనేది ఎలా మొదలు పెడదాము అని చూస్తాడు. తదుత్పాదనం, మనీ మేకింగ్, ఉత్కర్షణం, దీన్ని అభివృద్ధి ఎలా చేయాలి, దీన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఏమైనా విడగొట్టి అక్కడ పెట్టుబడి పెట్టైనా ఇక్కడ పెట్టుబడి పెట్టైనా పెంచుదాము అని ఆలోచిస్తూ ఉంటాడు. సంరక్షణ, ఒకవేళ పెంచలేకపోతే కాపాడుకోవటమైనా కాపాడుకోవాలి అనైనా అనుకుంటాడు. ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయంతో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటాడు. శమలగ్రహ, మనసంతా కూడా బురదలాగా మారిపోతుంది, మనసంతా మలినమైపోయి ఉంటుంది, అతని ఆలోచనలన్నీ కూడా మలినంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ సూచీముఖే నరకే నిపతతి, ఈ సూచీముఖం అనే పేరుతో ఉండే నరకంలో పడతాడు. ఈ నరకంలో పెద్దగా ఇబ్బంది ఏం పెట్టరు, ఎందుకంటే ఇతనేం పెద్ద తప్పు చేయలేదు అని అనిపిస్తోంది. చిన్న ఇబ్బంది పెడతారు. ఏంటంటే యత్ర విత్తగ్రహం పాపపురుషం, కేవలం డబ్బు మీదే ఆశతో ఉండి పాపమే ప్రధానంగా ఉండేటువంటి ఈ మనిషిని ధర్మరాజ పురుషాహ, ధర్మరాజు యమధర్మరాజు ఆయన యొక్క భటులు యమభటులు వాయకాహ ఇవ, దర్జీల్లాగా సర్వతోంగేషు సూత్రై పరివయంతి, అన్ని అంగాలకి సూదుల్లాంటివి తీసుకొచ్చి బొంతల్లాంటివి కుట్టినట్టు కుట్టేస్తూ ఉంటారు. ఈ అంగాలని కుట్టేస్తారు. ఇతను ఎప్పటికప్పుడు తన డబ్బుని దాచుకోవడం కోసం బస్తాల్లో కుడుతూ కూర్చున్నాడు కదా, ఇవ్వవలసిన తల్లిదండ్రులకి గురువులకి వాళ్ళకు కూడా ఇవ్వకుండా దానాలు చేయకుండా కూర్చున్నాడు కదా, దానికి తగ్గట్లుగా ఇతన్ని కూడా కుట్టేస్తూ ఉంటారు. అంతకు మించి పెద్దగా ఇబ్బంది పెట్టరు. ధర్మరాజ పురుషా వాయకా ఇవ సర్వతోంగేషు సూత్రై పరివయంతి. లేదా వాయకాహ అంటే నేతగాళ్ళు అని అనుకుంటే, నేతగాళ్ళు ఎలాగైతే దారాన్ని కలపటానికి మగ్గంలో వేసి దాన్ని ముళ్ళ లాంటి వాటితో కలిపి కదిలిస్తూ కలుపుతూ ఉంటారో, అలాగే ఇతని అంగాలన్నిటినీ పాపం విడదీసి మళ్ళీ కలిపి చేరుస్తూ ఉంటారు, కుడుతూ ఉంటారు. అంతకు మించి పెద్దగా ఇబ్బంది ఏం పెట్టరు అని మహర్షి గారు సూచీముఖం అనే నరకం గురించి చెప్తున్నారు. ఇప్పటికీ కష్టపడి 7 అని మొదలు పెట్టుకుని 21 అని మాట్లాడుకుని 28 నరకాల వరకు చెప్పాం కానీ ఏవం విధాః నరకాః యమాలయే సంతి శతశః సహస్రశః తేషు సర్వేషు చ సర్వ ఏవ అధర్మవర్తినః ఏకేచిత్ ఇహ ఉదితాః అనుదితాశ్చ అవనిపతే పర్యాయేణ విశంతి తథైవ ధర్మానువర్తినః ఇతరత్ర ఇహ తు పునర్భవే తే ఉభయశేషాభ్యాం నివిశంతి అని పైన చెప్తున్నారు. ఏవం విధాః నరకాః, ఇలాంటి నరకాలు 28 ఉన్నాయి అని అనుకునేవు. యమాలయే, ఆ యముడి లోకంలో యమలోకంలో సంతి ఉన్నాయి. ఎన్నున్నాయి? శతశః, వందల కొద్దీ ఉన్నాయి. సహస్రశః, 1000 కొద్దీ ఉన్నాయి. 100 1000 కొద్దీ ఉన్నాయి. తేషు సర్వేషు చ, వాటన్నిటికీ ఎవరెవరు వెళ్ళాలి, ఏ తప్పు ఎంత స్థాయిలో చేసుకున్న వాళ్ళు వెళ్ళాలి అనేటువంటి శాస్త్ర నియమం ఖచ్చితంగా ఉంది. తప్పులు చేయరు, పొరపాటులను చేయరు. అక్కడ ఇక్కడ చూపించినట్లు వీడి మీద కోపం కొద్దీ వీడేదో తిట్టాడని తీసుకెళ్తాను లాంటి పిచ్చి పనులు ఏం చేయరు. ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎంత తప్పైతే అంత చోటకే తీసుకెళ్తారు. తేషు సర్వేషు చ సర్వే ఏవ అధర్మవర్తినః, ఈ లోకంలో అధర్మాన్ని చేసి పాపాలు చేసి తప్పించుకోగలిగాము అని సంతోషపడ్డ వాళ్ళు కూడా అందరూ, వీరు వారు అని తేడా లేకుండా అందరూ కూడా ఏకేచిత్ ఇహ ఉదితాః, ఇప్పుడు చెప్పినటువంటి తప్పులు చేసిన వారు, అనుదితాశ్చ, చెప్పని తప్పులు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఆ తప్పులు చేసిన వారు అందరూ కూడా ఎక్కడెక్కడికి ఎవరెవరు వెళ్ళి తేరాలో అక్కడికి వెళ్ళి చేరతారు. అవనిపతే పర్యాయేణ విశంతి. మరి 2 తప్పులు చేసిన వాళ్ళని ఏం చేస్తారు అంటే, మొదలు ఒక నరకంలోకి తీసుకెళ్ళి సాపు చేసి తర్వాత మళ్ళీ ఇంకో నరకంలోకి పారేస్తారు. ఎక్కడ ఏం చేయాలో అది చేసి తర్వాత మిగతా చోట్లకి తీసుకొస్తారు. అంతే తప్ప ఒక నరకంలో పడేశాం కదా అని ఊరుకోరు. ఎందుకంటే చేసేటప్పుడు ఒక తప్పు చేశాం కదా అని తృప్తిపడి ఊరుకోడు కదా. 10 తప్పులు చేశాడు కదా, 10 తప్పులు చేసిన వాడికి 10 నరకాలు వేస్తారు. పర్యాయేణ, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత మరొకటి అని నరకాలు వస్తూనే ఉంటాయి. విశంతి. ఇది అధర్మం చేసిన వాళ్లకు ఉండేటువంటి దారి. తథైవ ధర్మానువర్తినః ఇతరత్ర,
ఇదే కేవలం ధర్మం మాత్రమే చేసుకుంటే, పుణ్యాచరణం మాత్రమే చేసుకుంటే, ఇప్పుడు చెప్పిన తప్పులు చేసుకోకుండా ఉంటే ఇతరత్ర స్వర్గానికి వెళ్తారు. ఆ స్వర్గంలో కూడా వాళ్ళు చేసినటువంటి ధర్మాలు, వాళ్ళు చేసినటువంటి గొప్పలు, వాళ్ళకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళకున్నటువంటి శక్తి, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తారు. ఇతరత్ర తప్పు చేస్తే ఎంత శిక్షిస్తారో, ఒప్పు చేస్తే అంతగా గౌరవిస్తారు. తప్పుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఒప్పుల్లో అన్ని రకాలు ఉంటే, తప్పులకు అన్ని రకాల ఫలితాలు ఉన్నట్లు ఒప్పులకు అన్ని రకాల ఫలితాలు, మంచి ఫలితాలు ఉన్నాయి. ఇతరత్ర ఈ రకంగా మానవులందరూ కూడా వాళ్ళు చేసుకున్నటువంటి అధర్మాలకు కానీ వాళ్ళు చేసుకున్నటువంటి ధర్మాలకు కానీ ఫలితాలను అనుభవించి తీరుతారు. కాకపోతే ఫలితాలను అనుభవించిన తరువాత అధర్మ ఫలితం కానీ ధర్మ ఫలితం కానీ ఏదైనా సరే ఫలితాలను అనుభవించిన తరువాత మిగుళ్లతో మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. ఆ మిగుళ్ళు గనక అధర్మం తాలూకు మిగుళ్ళైతే, అధర్మం తాలూకు శేషమైతే, ఆ శేషాధర్మంతో పశువులుగానో పక్షులుగానో ఇంకా అన్యాయమైనటువంటి జన్మల్ని తీసుకోవలసి రావటం అనేది ఉంటుంది. అలా కాకుండా ఇహతు పునర్భవే ఉభయశేషాభ్యాం నివిశంతి. ఈ భూలోకానికే మళ్ళీ తిరిగి వస్తారు. పాపం చేసిన వాళ్ళు కూడా తిరిగి రావచ్చు. పశుపక్ష్యాదులు అంటే మళ్ళీ ఇక్కడికే తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ పుణ్యశేషం అనేది ఉంటే మాత్రం ఈ భూలోకానికే మనిషిగా తిరిగి వస్తారు. శేషేణ మనిషిగా తిరిగి వస్తారు. నివిశంతి. అధర్మ ఫలితం దాన్ని విడిగా అనుభవిస్తారు, ధర్మ ఫలితం దాన్ని విడిగా అనుభవిస్తారు. అధర్మానికి మిగుళ్ళు కొన్ని ఉంటాయి, ఆ మిగుళ్ళు అనుభవించడానికి ఈ లోకంలోనే పశుపక్ష్యాదులుగా వస్తారు. ధర్మానికి మిగుళ్ళు కొన్ని ఉంటాయి, దాన్ని అనుభవించడం కోసం ఈ లోకంలోనే మనుషుల్లో తేడాలుగా పుడతారు అని మహర్షి గారు ఈ గద్యంలో అంటున్నారు. ఏవం విధాః నరకాః యమాలయే సంతి శతశః సహస్రశః తేషు సర్వేషు చ సర్వే ఏవ అధర్మవర్తినః ఏకేచిత్ ఇహ ఉదితాః అనుదితాశ్చ అవనిపతే పర్యాయేణ విశంతి తథైవ ధర్మానువర్తినః ఇతరత్ర ఇహతు పునర్భవే తే ఉభయశేషాభ్యాం నివిశంతి అని ధర్మఫలం అధర్మఫలం దాని శేషంతో వచ్చేటువంటి పునర్జన్మ అనేటువంటి అంశాలను మొత్తాన్ని ఈ గద్యంలో రంగరించి చెప్పారు. చిన్న గద్యంగా ఉంది, తొందరగా పూర్తి చేసినట్లుంది, కానీ చాలా పెద్ద వ్యవహారం ఇది. చాలా రమణీయ చరణాః రమణీయాం యోనిమాపద్యంతే, కపూయ చరణాః కపూయాం యోనిమాపద్యంతే అనేటువంటి రకరకాల ఉపనిషద్వాక్యాల సమాహారం ఇందులో ఉంది. ఇంతేకాకుండా కృతాత్యయే అనుశయవాన్ దృష్టస్మృతిభ్యాం యథేతమనేవంచ అనేటువంటి ఒక బ్రహ్మసూత్రము, లేదా అనిష్టాధికారిణామపి చ శృతం సంయమనేత్వనుభూయ ఇతరేషాం ఆరోహావరోహో తద్గతి దర్శనాత్ అనేటువంటి సూత్రము, వాటి తాలూకు సారాంశాలు, ఆ విచారణ, ఆ నిర్ణయం మొత్తం రంగరించి ఈ గద్యంలో చెప్తున్నారు. ధర్మం చేసిన వాళ్ళు ఎటువైపు వెళ్తారు, అధర్మం చేసుకున్న వాళ్ళు ఎటువైపు వెళ్తారు, మిగుళ్లతో ఎక్కడెక్కడికి వస్తారు అని తేల్చి చెప్పడానికి చాలా విస్తృతంగా చేసినటువంటి విచారణ తాలూకు సారాంశాన్ని ఈ గద్యంలో ఉపసంహారంగా ఉండేటువంటి ఈ గద్యంలో చెప్పారు. చెప్పి నివృత్తి లక్షణ మార్గ ఆదావేవ వ్యాఖ్యాతః ఏతావానేవ అండకోశః యశ్చతుర్దశధా పురాణేషు వికల్పితః ఉపగీయతే యత్తద్భగవతో నారాయణస్య సాక్షాన్ మహాపురుషస్య స్థవిష్టం రూపం ఆత్మమాయాగుణమయం అనువర్ణితం ఆదృతః పఠతి శృణోతి శ్రావయతి సహ ఉపగేయం భగవతః పరమాత్మనః అగ్రాహ్యమపి శ్రద్ధాభక్తి విశుద్ధ బుద్ధి వేద అని పై విషయం చెప్తున్నారు. ఈ గద్యంలో మళ్ళీ చాలా విషయాలున్నాయి. ఇది ధర్మం అధర్మం అనేటువంటి రెండు క్రియల తాలూకు ఫలితాలు, వాటి మిగుళ్ళు, పునర్జన్మలు, వీటి గురించినటువంటి విస్తృత వివరణ అయితే, నివృత్తి లక్షణ మార్గ ఆదావేవ వ్యాఖ్యాతః నివృత్తి ధర్మం అనే ధర్మము, ఆ ధర్మంలో ఉండేటువంటి సోపానాలు, వాటి తాలూకు గతులు, వీటి గురించి ద్వితీయ స్కంధం మొదలైనటువంటి వాటిల్లో విచారించి నిర్ణయించి పెట్టేశాము.
లేదా సూచనప్రాయంగా కొన్నిటిని వెల్లడించాము, దాని పని జరిగిపోయింది. ధర్మం అనేది రెండు రకాలుగా ఉండే మాట అయితే, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అని రెండు రకాలుగా ఉండే మాట అయితే, రెండు రకాల ధర్మాల తాలూకు ఫలితాన్ని గురించి విస్తరణంగా మనం విచారణ చేసేసుకున్నాము. ఏం చేసుకున్నాము అంటే, ఏతావానేవ అండకోశ, ప్రవృత్తి ధర్మానికి కానీ లేదా నివృత్తి ధర్మంలో మొదటి స్థాయులకు కానీ ఫలితంగా వచ్చేది ఏతావానేవ అండకోశ, మనకు తెలిసినటువంటి ఈ బ్రహ్మాండమే. యహ చతుర్దశధ పురాణేషు వికల్పిత ఉపగీయతే. మనకు తెలిసిన అండకోశం, మనకు తెలిసినటువంటి బ్రహ్మాండం, అందులో పనికొచ్చేవి పనికిరానివి చాలా ఉన్నాయి. కానీ పురాణాల్లో మాత్రం దాన్ని 14 లోకాలుగా విభజించి పెట్టారు. పురాణేషు చతుర్దశధ, 14 లోకాలు, 7 లోకాలు పై లోకాలు, భూమి నుంచి మొదలుపెట్టి 7 లోకాలు పై లోకాలు, భూమి కింద 7 లోకాలు పాతాళాలు అని వికల్పిత చెప్పబడినటువంటి లోకాలు. ఉపగీయతే, ఇది మానవుడి యొక్క కర్మ ఫలితంగా ఉండేటువంటి బ్రహ్మాండం. మానవుడి యొక్క కర్మ ఫలితంగా ఉండేటువంటి బ్రహ్మాండాన్ని గురించి ఎందుకు ప్రత్యేకించి చెప్పవలసి వచ్చింది అంటే, యత్తద్ భగవతో నారాయణస్య సాక్షాన్ మహాపురుషస్య స్థవిష్టం రూపం. ఈ బ్రహ్మాండం అనేది కేవలం కర్మఫలితం అనే దృష్టికోణంతో మాత్రమే చూడవలసింది కాదు. భగవంతుడి యొక్క, నారాయణస్య, శ్రీమన్నారాయణుడి యొక్క సాక్షాన్ మహాపురుషస్య, మనం 2 చేతులు 2 కాళ్ళు ఉండేటువంటి పురుషులమైతే మనకంటే చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి మహాపురుషుడు యొక్క స్థవిష్టం రూపం, లావుగా స్థూలంగా ఉండేటువంటి అతి స్థూలమైనటువంటి రూపం. ఈ బ్రహ్మాండం మొత్తము కూడా ఎన్ని రకాలుగా విభాగం చేసుకున్నా ఆ విభాగాలతో కూడిన బ్రహ్మాండం అంతా కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శరీరం మాత్రమే, స్థవిష్టం రూపం. అయితే మనం ఈ శరీరాలని, 2 చేతులు 2 కాళ్ళు ఉండేటువంటి ఈ శరీరాలని ఎలా తయారు చేసుకున్నాం అంటే, మనం చేసుకున్నటువంటి ధర్మాధర్మాల తాలూకు ఫలితాల మిగుళ్ళ ఫలితంగా తయారు చేసుకున్నాం. ధర్మాధర్మాలకి స్వర్గము నరకము అనేటువంటి 2 ఫలితాలు అయితే, వాటి తాలూకు మిగుళ్ళ ద్వారా ఇలాంటి మనుషుల్లాంటి శరీరాలు వస్తాయి అని ఇప్పుడే అనుకున్నాం కాబట్టి అలా తయారు చేసుకున్నాం. కాకపోతే ఈ బ్రహ్మాండం అనేటువంటి శరీరాన్ని ఆ శ్రీమన్నారాయణుడు అలా తయారు చేయలేదు. ఆత్మ మాయాగుణం, తన మాయ అనేటువంటి మూల ప్రకృతితో తయారు చేశాడు. తన మాయలో ఉండేటువంటి 3 గుణాలతో, సత్వ రజస్ తమో గుణాలతో ఈ శరీరాన్ని తయారు చేశాడు. ఈ శరీరాన్ని కర్మఫలితంగా తయారు చేయలేదు, తన యొక్క స్వాతంత్ర్యంతో, తన స్వేచ్ఛతో ఆయన తయారు చేశాడు. ఇది ఆయన స్వేచ్ఛతో తయారు చేసినటువంటి శరీరం కాబట్టే ప్రత్యేకించి అనువర్ణితం. ఇంత విస్తృతంగా 2వ స్కంధం నుంచి దీని గురించి చెప్పుకుంటూనే వస్తున్నాము. రకరకాల కోణాల్లో రకరకాల దృష్టులతో దీన్ని చూస్తూనే ఉన్నాము. ఆత్మ మాయాగుణం అనువర్ణితం. దీన్ని ఎవరైనా సరే ఆదృత, ఆదరంతో పఠతి, చదువుకున్నా, శృణోతి, విన్నా, శ్రావయతి, ఎవరికైనా వినిపించినా సరే, సహా అలాంటి మనిషి భగవతః పరమాత్మనః అగ్రాహ్యమపి ఉపగేయం వేద. ఆ పరమాత్మ యొక్క అగ్రాహ్యం, మిగతా సామాన్యమైనటువంటి మనస్సులకు అందనటువంటి రూపాన్ని, పరిశుద్ధమైనటువంటి రూపాన్ని తెలుసుకోగలుగుతాడు. అందులోనూ ఉపగేయం, ఈ స్థూలమైనటువంటి రూపం మాత్రమే కాదు, స్థూలమైనటువంటి రూపంతో మాత్రమే పరమాత్మను తెలుసుకోవటం అని కాదు. ఉపగేయం, ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి నిర్గుణమైనటువంటి రూపాన్ని, నిర్గుణమైనటువంటి రూపంతో, కేవల చైతన్య రూపంతో ఉండేటువంటి పరమాత్మను కానీ తెలుసుకోగలుగుతాడు. ఉపగేయం పరమాత్మనః రూపం వేద. అది అగ్రాహ్యం, మామూలు మనసులకి అందేటువంటిది కాదు. తథాపి వేద. ఎలా? శ్రద్ధా భక్తి విశుద్ధ బుద్ధి. దీన్ని శ్రద్ధగా విన్నాడు, లేదా భక్తితో విన్నాడు, భక్తితో దీన్ని అర్థం చేసుకున్నాడు, తన బుద్ధిని ఇలా వినటం ద్వారా విశుద్ధంగా మార్చుకున్నాడు లేదా పరిశుద్ధం చేసుకున్నాడు అనే తీరులో ఉన్నాడు. కాబట్టి శ్రద్ధ, భక్తి, విశుద్ధ బుద్ధి. శ్రద్ధ, భక్తి, ఈ రెండిటితో తన మనస్సుని
పరిశుద్ధం చేసుకున్నాడు కాబట్టి అవశ్యం బుద్ధి తన ఆ పరిశుద్ధమైనటువంటి బుద్ధితో వేద తెలుసుకోగలుగుతాడు. ఇది పరమాత్మ యొక్క స్థూలమైన రూపాన్ని తెలియచేసేటువంటి వర్ణన. పరమాత్మ యొక్క స్థూల రూపంలోనే ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి. మానవులకు కావలసినటువంటి మానవుల యొక్క ధర్మ ప్రవృత్తికి అధర్మ నివృత్తికి కావలసినటువంటి అంశాలు ఉన్నాయి. మానవుల యొక్క ప్రవృత్తినే మార్చేటువంటి అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. వీటిని గనక ఆదరంగా శ్రద్ధగా గనక వింటే లేదా చదువుకుంటే లేకపోతే అర్థం చేసుకుంటే ఎవరికైనా చెప్పుకుంటే చర్చించుకుంటే మనసులోకి ఎక్కించుకుంటే మనసు మొదలు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైనటువంటి ఆ మనసులో పరమాత్మ యొక్క ఈ స్థూల రూపం మాత్రమే కాకుండా వాస్తవ రూపం కూడా కనిపిస్తుంది అని మహర్షి గారు ఈ గద్యంలో చెప్తున్నారు. నివృత్తి లక్షణ మార్గ ఆదావేవ వ్యాఖ్యాత ఏతావానేవ అండకోశ యశ్చతుర్దశధా పురాణేషు వికల్పిత ఉపగీయతే యత్తద్భగవతః నారాయణస్య సాక్షాన్ మహాపురుషస్య స్థవిష్టం రూపం ఆత్మమాయాగుణమయం అనువర్ణితం ఆదృతః పఠతి శృణోతి శ్రావయతి సహ ఉపగేయం భగవతః పరమాత్మనః అగ్రాహ్యమపి శ్రద్ధా భక్తి విశుద్ధ బుద్ధిర్వేద అని ఈ గద్యంలో. దాన్నే ఒక శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు. శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతో యతి స్థూలే నిర్జితమాత్మానం శనై సూక్ష్మం ధియానయేత్ ఇది. అందుకోసం ఈ వర్ణన చేశాము. మొదటి నుంచి పరమాత్మను తెలుసుకోండి పరమాత్మను తెలుసుకోండి అని ఎలుగెత్తి చెప్తున్నారు కదా. పరమాత్మను తెలుసుకోవటం కష్టం అని మీరే చెప్తున్నారు కదా. ఆ కష్టమైన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం ఎట్లా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. ఆ సందేహానికి సమాధానంగా ఈ వర్ణన చేసి పెట్టాము. ఆ సందేహానికి సమాధానంగా భగవంతుడి యొక్క స్థూల రూపాన్ని మొత్తాన్ని ముందుంచాము. ఈ స్థూల రూపం పూర్తిగా కంటికి కనిపించేది కాదు. మొత్తం బ్రహ్మాండాన్ని ఒక్క కంటితో ఎక్కడ చూస్తారు? ఒక టెలిస్కోప్తో కూడా చూడటం అయ్యే పని కాదు. అలాంటి స్థూలమైనటువంటి రూపాన్ని బ్రహ్మాండాన్ని వర్ణన చేసి ముందు ఉంచాము. దాన్ని శ్రుత్వా విని తథా సూక్ష్మం ఇది స్థూలమైతే ఇది పరమాత్మ యొక్క స్థూల శరీరం అయితే సూక్ష్మమైన శరీరం ఇంకొకటి ఉండాలి. ఎలాగైతే నా యొక్క ఈ స్థూల శరీరంలో సూక్ష్మంగా మరొక శరీరం ఉండాలో అలాగే పరమాత్మకు కూడా ఒక సూక్ష్మ శరీరం ఉండాలి లేదా పరమాత్మ యొక్క వాస్తవ రూపం ఇంకోటి ఉండాలి అనేటువంటి ఆలోచన తెచ్చుకోవాలి. శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం. ఎవరి యొక్క రూపం ఇది? భగవతః, ఆ భగవంతుడి యొక్క రూపం. ఈ రూపాన్ని స్థూలమైన రూపాన్ని వినటమే కష్టంగా ఉంది, అందులో సూక్ష్మమైన రూపాన్ని కనుక్కోవటం ఇంకా కష్టంగా ఉంది అంటే అలా అనకూడదు. యతి నిరంతరం ప్రయత్నం చేయాలి. కష్టమైన ఏ విషయాన్ని తెలుసుకోవటానికైనా చేయవలసినటువంటి ప్రయత్నాన్ని ఇంకా బలంగా చేయాలి. యతి నిరంతర యతనశీలతతో ఈ పని చేయాలి. చేస్తే ఏమవుతుంది? ముందు స్థూలే నిర్జితం ఆత్మానం, భగవంతుడి యొక్క ఈ స్థూలమైనటువంటి రూపంలో మనస్సు నిలుస్తుంది. మనస్సును గెలవటం అనేది జరుగుతుంది. మనస్సుకు ఎందుకు అర్థం కావట్లేదు? ఈ స్థూలమైన రూపం లేదా సూక్ష్మమైన రూపం ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనస్సు మీద మనకు పట్టు లేకపోవటం వలన, మనం మనస్సును గెలవలేకపోవటం వలన, మనస్సును ఎట్టా పడితే అట్టా ఆలోచించుకోనివ్వటం అనేది ఎన్నో జన్మలుగా అభ్యాసం చేశాం కాబట్టి ఇది అర్థం కావట్లేదు. అలా కాకుండా ఇది జాగ్రత్తగా విని ప్రయత్నం చేసి మనస్సును పట్టి దాని మీద గెలుపును గనక సాధిస్తే స్థూలే నిర్జితం ఆత్మానం, స్థూలమైన రూపంలో భగవంతుడి యొక్క స్థూలమైన రూపంలో మనస్సును ఉంచితే, మనం గెలుపు సాధించినటువంటి మనస్సును ఉంచితే శనై సూక్ష్మం ధియానయేత్, నిదానంగా అక్కడి నుంచి సూక్ష్మానికి వెళ్ళటం అనేది పెద్ద విషయం కాదు. శనై నిదానంగా వెళుతుంది, వెంటనే వెళ్ళదు. స్థూల రూపంలో మనస్సుని ఇది పరమాత్మ యొక్క శరీరం అని అర్థం చేసుకోవటాన్నే చాలా కష్టపడి సాధించవలసి వస్తే సూక్ష్మమైన రూపాన్ని పట్టుకోవటానికి ఇంకా చాలాసేపు పట్టచ్చు. కాకపోతే నిదానంగా అది కూడా సాధ్యపడుతుంది. దాన్ని శనై ధియానయేత్, నిదానంగా తన బుద్ధితో తీసుకురావాలి, తన ఆలోచనలతో తీసుకురావాలి.
అలా తీసుకురావటానికి వీలైనటువంటి స్థూల రూపాన్ని ముందుంచాలి అని ఈ ప్రయత్నం చేశాము. శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతో యతి స్థూలే నిర్జితమాత్మానం శనై సూక్ష్మం ధియానయేత్ అని మహర్షి గారు చెప్తున్నారు. పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపిస్తాము అని తీసుకెళ్తారు. అంత టైం ఉంటే, మాకు అంత టైం లేదు, తొందరగా పంపించేయమంటే చేసేదేం లేదు. ఏదోటి ఎగ్గొట్టాలంటే ఎగ్గొట్టవలసిన వాటిల్లో ఇది కూడా ఉంటుంది. కాస్త నిదానంగా టైం ఇస్తే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాము అని సాయంత్రం పూట తీసుకెళ్తారు. అరుంధతి నక్షత్రాన్ని చూపించమంటే ఏదో ఉత్తరం వైపు చూడమంటారు. ఆ ఉత్తరం వైపు ఏం కనిపించదు. కనిపించకపోతే జాగ్రత్తగా చూడు, కళ్ళు పెట్టి చూడు అని తిట్టిపోస్తారు. పెద్దవాళ్ళు అయితే, ముసలాళ్ళు అయితే చిన్నపిల్లలను తిడతారు కూడాను. కళ్ళు కనిపించవా అని తిడతారు ఆ సమయంలోనూ. సరే, కాసేపు ఆ కళ్ళు అక్కడ అట్టి పెడితే నిదానంగా చూస్తూ ఉంటే ఏవో మిణుకు మిణుకుమంటూ కొన్ని నక్షత్రాలు కనిపిస్తాయి. ఓపికగా చూస్తే, ఓపిక అక్కడ ఉంటే, దృష్టి అక్కడ ఉంటే కనిపిస్తాయి కాసేపటి. అందులో మెల్లగా ఏదో మంచం కోడులాగా 7 నక్షత్రాలు ఉన్నాయి వెతుకు అంటారు. ఆ మంచం కోడులా మంచం కోడు చూసింది ఎప్పుడుంది కాబట్టి దాన్ని కనిపెట్టడము కష్టము. ఏదో వాళ్ళు తిట్టగానో లేదా వీళ్ళు జాగ్రత్తగా ఏకాగ్రంగా చూడగానో ఆ నక్షత్రాలు కూడా ఎప్పటికో కనిపిస్తాయి కాసేపటికి. దానికి కూడా టైం ఇస్తే. కనిపించాయని అబద్ధం చెప్తే చేసేదేముండదు. చూడాలనుకుంటే కనిపిస్తాయి. ఆ కనిపించిన తర్వాత అంతా అయిన తర్వాత ఆ 7 నక్షత్రాలు కావు, మంచం కోళ్ళలా ఉన్నవి కావు, దాని కింద ఎక్కడో చిన్న నక్షత్రము, కంటికి కనిపించని నక్షత్రము, అసలు కనిపించకుండా ఉండే నక్షత్రము, అదే అరుంధతి అని చెప్తారు. కాస్త విజువలైజేషన్ బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు అయితే చూడగలుగుతారు. మిగతా వాళ్ళు ఇంత దాకా వచ్చిన తర్వాత కనిపించింది అంటేనే నయమని కనిపించింది అని తప్పించుకుపోతారు. కానీ చూడాలనుకుంటే మాత్రం ముందు ఉత్తరం వైపుకు చూడటము, ఉత్తరం వైపుకి మిణుకుమనేవి ఏమున్నాయి అని చూడటము, అందులో మంచం కోడులాగానో ఏదో ఒక ఆకారంలో ఉండే నక్షత్రాలు ఏమున్నాయి అని చూడటము, అందులో కొంచెం ఎక్కువగా వెలిగేవేవి, అస్సలు ఉందో లేదో తెలియనట్లుగా చిన్నగా వెలిగే నక్షత్రం ఏది అని చూడటము అనేది కొంచెం కష్టమైనటువంటి ప్రాసెస్. దీన్ని శాస్త్రంలో స్థూలారుంధతి న్యాయ అని పిలుస్తారు. ముందు అరుంధతి నక్షత్రాన్ని చూపించమంటే అక్కడ మిణుకుమంటూ అతి తక్కువ ప్రకాశంతో ఉండే నక్షత్రమే అరుంధతి నక్షత్రం అని చెప్పి ఊరుకుంటే సరిపోదు కదా. ముందు ఏమని చెప్తున్నారు? ఉత్తరం వైపు చూడు, ఆకాశంలో తలెత్తి చూడు అని చెప్తున్నారు కదా. ఆ ఉత్తర నక్షత్రం అరుంధతి నక్షత్రం కాదు, పూర్తిగా అరుంధతి నక్షత్రం అదే కాదు. అక్కడ 7 నక్షత్రాలు అసలు అరుంధతి నక్షత్రాలు కానే కావు. ఆ 7 నక్షత్రాల కింద ఉండే అతి సూక్ష్మమైనటువంటి ఆ నక్షత్రాన్ని చూడటానికి ఇవన్నీ దారులు లేదా మెట్లు, సోపానాలు. అలాగే అతి సూక్ష్మమైనటువంటి పరమాత్మను కనుగొనటానికి ఈ అరుంధతి నక్షత్రం కంటే కూడా ఇంకా చాలా సూక్ష్మంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి స్థూల బుద్ధులకు అలవాటు పడినటువంటి వాళ్ళకి కొన్ని స్థూల వ్యవహారాలను, స్థూల రూపాలను ముందు ఉంచాలి. ముందు ఉంచితే ఆ స్థూల రూపం మీద కాస్తంత దృష్టి కుదిరితే క్రమక్రమంగా ఆ స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపం వైపుకి ఎలా వెళ్ళాలి అనే విషయం బోధపడుతుంది. అలా బోధపడాలి అంటే ముందు ఏం చేయాలి అంటే, చెప్పేవాళ్ళు ఏం చేయాలో ఆ పని వాళ్ళు చేశారు, వినేవాళ్ళు ఓర్పుగా వినాలి. పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూసుకుంటూ కాలక్షేపం చేయమంటారేంటి, అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అని తగాదా పడితే లాభం లేదు. పెళ్లిలో భాగమే అరుంధతి నక్షత్ర దర్శనం అని అనుకోవాలి. అనుకుని అరుంధతి నక్షత్రం చూడాలనుకోవాలి. అలాగే మాకు సమయం లేదు, సమయం లేని వాళ్ళని పట్టుకుని పరమాత్మ అంటారేంటి, తత్వం అంటారేంటి అని అనకూడదు. మాకు అంటే మనిషిగా పుట్టిన ప్రతివాడికి పరమాత్మను తెలుసుకోవటం అనేది ఒక లక్ష్యంగా ఉండి తీరాలి అనేటువంటి అభిప్రాయం ఉండాలి. ఉండి ఆ అభిప్రాయంతో వినాలి, విని క్రమంగా తెలుసుకోవాలి. సరిగ్గా పెళ్ళు సాంగోపాంగంగా జరగాలి అంటే అరుంధతి నక్షత్రం చూస్తే కానీ జరిగినట్లు కాదు కదా. అన్ని అంశాలు బాగుండాలి కదా. ఏది తగ్గినా ఒప్పుకోరు కదా. కనీసం కారు డెకరేషన్ తగ్గినా ఒప్పుకోరు కదా. వాడి డెకరేషన్ ఎక్కువగా ఉంది, నాకు తక్కువ చేశారు అని పోరాడతారు కదా. అలాంటిది మరి అరుంధతి నక్షత్రం కూడా అందులో ఒక ఇష్యూ అయితే దాన్ని తగ్గించుకోవటం అనేది తెలివైన పని కాదు కదా. కాబట్టి అరుంధతి నక్షత్రం కూడా పెళ్లిలో ఒక భాగం అయితే దాన్ని కూడా పరిపూర్ణంగా చేయాలి అనే అనుకోవాలి. అనుకున్న దానికోసం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎవరి పెళ్లి వాళ్ళు బాగా చేసుకున్నట్లు. అలాగే
ఈ పరమాత్మతత్వాన్ని సూక్ష్మమైనటువంటి పరమాత్మతత్వాన్నో లేకపోతే పరమాత్మ యొక్క స్థూలమైన రూపాన్నో ఏదో ఒకదాన్ని తెలుసుకుని తీరాలి అని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. అనుకుని దాన్ని సాధించుకోవాలి. సాధించుకుని దాని ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. దానికి కావలసినటువంటి వర్ణన వరకు ఇక్కడ ఉంచాము అని మహర్షి గారు చాలా జాగ్రత్తగానే చెప్తున్నారు. చెప్తూ భూద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దింగ్ నరక భాగణ లోక సంస్థ గీతామయా తవ నృపాద్భుతమీశ్వరస్య స్థూలం వపు సకల జీవ నికాయ ధామ అని శ్లోకంలో చెప్తున్నారు. చాలా విశేషాలు చెప్పాను ఇంతవరకు. నేను భూమిని గురించి వర్ణించాను. భూమిలో ఎన్ని ద్వీపాలున్నాయి అవి చెప్పాను. ఆ ద్వీపాలలో ఎన్ని వర్షాలున్నాయి అని అవి కూడా చెప్పాను. సరిత్ ఏ ఏ నదులు ఏ ఏ ప్రాంతాల్లో పారుతున్నాయి అని ప్రధానమైనటువంటి నదుల పేర్లు చెప్పాను. అద్రి పర్వతాలు వాటి పేర్లు అవి చెప్పాను. నభ ఆకాశం గురించి చెప్పాను. సముద్రాల గురించి చెప్పాను. పాతాళం ఎన్ని పాతాళాలు ఉన్నాయి అని చెప్పాను. ఎన్ని దిక్కులున్నాయి, అసలు దిక్కులు ఎలా నిర్ణయిస్తారు అనే విషయం చెప్పాను. నరకాల గురించి కూడా చెప్పాను. భాగణ వెలిగేటువంటి తారకల గురించి, వెలిగే నక్షత్రాల గురించి, వీటి గురించి చెప్పాను. మొత్తం మీద లోక సంస్థ, లోకం అనేది ఏ ఏ రకంగా అమరి ఉంది అని లోకాల అమరికని చెప్పాను. ఎందుకు చెప్పాను? గీతామయ నేను నీకు చెప్పాను కదా, అద్భుతం, ఇదంతా అద్భుతమైనటువంటి వ్యవహారము. ఒకసారి కళ్ళు తెరిచి ఆకాశంలోకి చూస్తేనే ఆ ఆకాశంలో ఏమేమున్నాయి అని కనిపిస్తేనే చాలా అద్భుతంగా ఉన్నట్లుంటుంది. వాటి గురించి విశేషాలు తెలిస్తే, అందులో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు చేరుతారు అనేటువంటి విశేషాలు తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతాలుగా ఉండేటువంటి అంశాలన్నిటినీ జోడించి అద్భుతమైనటువంటి ఈ లోక సంస్థ, లోకాల అమరికని నేను నీకు చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే, నృప అద్భుతం ఈశ్వరస్య, ఆ పరమేశ్వరుడి యొక్క శరీరం ఇది, ఆ పరమేశ్వరుడి యొక్క క్రియేషన్ ఇది. ఆ శరీరం అనుకోండి, లేదా ఆయన యొక్క సృష్టి అయినా అనుకోండి, ఏ రకంగా చూసినా సరే ఇది అద్భుతం. ఆ అద్భుతాన్ని నేను నీకు చెప్పాను. ఈ అద్భుతం స్థూలం వపు, పరమేశ్వరుడి యొక్క స్థూలమైనటువంటి శరీరం. ఈ స్థూలమైనటువంటి శరీరాన్ని తెలుసుకుని తీరాలి. ఈ స్థూలమైన శరీరాన్ని తెలుసుకుని తీరితేనే మానవుడి యొక్క జన్మ అనేది సార్థకమవుతుంది. ఎందుకంటే సకల జీవ నికాయ ధామ, జీవులందరినీ ఒక కట్టగా కట్టేస్తే ఆ కట్టకట్టినటువంటి జీవులందరూ కూడా ఇదే పరమాత్మ యొక్క స్థూల శరీరంలోనే ఎక్కడో ఒక చోట అమరుకుని కూర్చుని ఉన్నారు. ఏ జీవుణ్ణి తీసుకున్నా సరే వాడు భూమి మీదో, ఇంకో చోటో, నరకంలోనో, పాతాళంలోనో, ఇక్కడో అక్కడో ఎక్కడో చోట ఉండనే ఉన్నాడు. ఏ జీవుణ్ణి తీసుకున్నా సరే ఈ సృష్టిలోని ఎక్కడో ఏదో ఒక భాగంలో ఉన్నాడు అంటే పరమేశ్వరుడి యొక్క ఈ రూపంలో ఎక్కడో చోట ఉన్నాడు అని అర్థం. ఏ జీవుణ్ణి తనను తాను తీసుకున్నా, ఇంకొకరిని తీసుకున్నా, ఎలా తీసుకున్నా సరే వాళ్ళందరూ, జీవులందరూ కూడా అదే పరమేశ్వరుడి యొక్క ఈ స్థూల రూపంలో ఉన్నారు. కాబట్టి జీవులందరికీ ఆశ్రయంగా ఉండే, జీవులందరూ తెలుసుకుని తీరవలసినటువంటి పరమాత్మ యొక్క స్థూల రూపం ఇది. ఈ స్థూల రూపాన్ని నేను నీకు ఇంతవరకు వర్ణించాను. వర్ణించిన దాన్ని నువ్వు శ్రద్ధగా విని అర్థం చేసుకుని పరమాత్మ యొక్క స్థూల రూపాన్ని అర్థం చేసుకో అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. భూద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దింగ్ నరక భాగణ లోక సంస్థ గీతామయా తవ నృపాద్భుతమీశ్వరస్య స్థూలం వపు సకల జీవ నికాయ ధామ అనేటువంటి ఈ శ్లోకంలో. దీంతో 40 గద్యపద్యాలు ఉండేటువంటి నరకానువర్ణనం అనే పేరు కలిగినటువంటి ఈ 26వ అధ్యాయం పూర్తయింది. పంచమస్కంధంలోని 26వ అధ్యాయం పూర్తయింది. అలాగే 26 అధ్యాయాలు కలిగినటువంటి పంచమస్కంధం కూడా ఇక్కడికి పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా నరకాల గురించి విస్తృతంగా చెప్పారు. విస్తృతంగా అంటే ఈ అధ్యాయంలో విస్తృతంగా చెప్పారు. చెప్పవలసిన దాని ప్రకారం చూస్తే ఓ ఆవగింజంత చెప్పారు.
వేల కొద్దీ ఉండేటువంటి నరకాలలో కేవలం 28 నరకాలని విడదీసి చెప్పారు. ఆ నరకాలే వినటానికి కొంచెం భయంకరంగానే ఉన్నాయి. ఆ నరకాలలో చేరటానికి ఎలిజిబిలిటీ ఉండే తప్పులు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద పనిచేసేటువంటి తప్పులు చాలానే మనకు పరిచయంలో ఉన్నాయి. అన్నీ మనం చేసే తప్పులు కాదు, కానీ పరిచయంలో ఉన్నాయి. ఆ తప్పుల్ని తప్పించుకోవలసినటువంటి అవసరం ఉంది అని మాత్రం మహర్షి గారు ప్రత్యేకించి చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ నరకాల్ని, నరకాలతో కూడినటువంటి ఈ లోకాల్ని, లోకాల అమరికని అర్థం చేసుకోవలసినటువంటి విధానం వేరే ఉంది అని కూడా చెప్తున్నారు. మనం నరకాలు అనే విషయం మీద మహర్షి గారు చెప్పిన దానికి భయపడదాం. భయం అనేది ఇలాంటి విషయంలో అవసరం, మిగతా విషయాల్లో అవసరం లేదు. కానీ తప్పుల తాలూకు శిక్షలు, వీటి విషయం మీద భయం అనేది అవసరం, కాబట్టి భయపడదాం. కానీ అదే సమయంలో నరకాలతో సహా ఈ లోకాల అమరికని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం మీద కూడా ఆలోచన చేసుకుందాం. నరకాల పాల మరం పడకూడదు, కానీ ఆ నరకాలతో కూడినటువంటి భగవంతుడి యొక్క స్థూల రూపం మనకు అర్థం అవ్వాలి అని ఆలోచించుకుందాం. ఈ ఆలోచనకి కావలసిన పనులన్నీ మనం చేసుకుందాం. నరకాల పాల పడకూడదు అంటే ఏం చేయాలి, లేదా ఏం చేయకూడదు, ఆ దృష్టితో ఉందాము. అలాగే స్థూల రూపాన్ని అర్థం చేసుకునేందుకు కూడా మనం ప్రయత్నం చేసుకుందాము. అన్ని స్థూల రూపాన్ని తప్పకుండా అర్థమయ్యేటట్లు చూడమని, అలాగే నరకాల పట్ల మాత్రం మనకు కనీసం యోగ్యత లేకుండా చేయమని, అంటే నరకాల జోలికి మనం వెళ్లకుండా చేయమని ఆ మహత్తమ నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. లంచంబుకుని సాక్షి వంచించి అనృతంబు పలికెడి పాపాత్ము పట్టి కట్టి అంతమనక వీచియను నరకమునందు శతయోజనోన్నత శైల శిఖరమున తలక్రిందుగానునిచి అధోముఖంబుగబడద్రొప్పిన బొబ్బలిడుచు కల్లోలములు లేని కమలాకరము బోలె చెదరమయ్యున్న పాషాణమందుబడిన అంతన దేహంబు పగిలి పెక్కుతున కలై వాసి అది కూడుకునుచుండ తండి ఆకులతను పొందుచుండుగాని చావు లేకుండునా దుష్ట జంతువునకు అని నరకలోకాల్లో ఉండేటువంటి యాతనా వైశిష్ట్యాన్ని శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా మనం ఆచార్యముఖత వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు నిరంతరం అందజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాటన్నిటినీ కూడా శ్రద్ధగా స్మరించుకుంటూ అటువంటి యాతనలు మనకెవ్వరికీ లేకుండా చూడమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో 26వ అధ్యాయంలో 19వ గద్య భాగం దగ్గర నుంచి మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షడ్వింశాధ్యాయే గద్యభాగః యస్త్విహ వై స్థేయేన బలాద్వా హిరణ్యరత్నాదీని బ్రాహ్మణస్య వా అపహరతి అన్యస్య వా అనాపది పురుషః తమముత్ర రాజన్ యమపురుషాః అయస్మయైః అగ్నిపిండైః సందంశైః త్వచి నిష్కుశంతి యస్త్విహ వా అగమ్యాం స్త్రియం అగమ్యం వా పురుషం యోషిత్ అభిగచ్చతి తావముత్ర
తావముత్ర కషయ కషయ తాడయంతః తాడయంతః తిగ్మయ తిగ్మయ సూర్మ్య సూర్మ్య లోహమయ్య లోహమయ్య పురుషం పురుషం ఆలింగయంతి ఆలింగయంతి స్త్రియంచ స్త్రియంచ పురుషరూపయ పురుషరూపయ సూర్మ్య సూర్మ్య యస్త్విహ వై యస్త్విహ వై సర్వాభిగమః సర్వాభిగమః తమముత్ర తమముత్ర నిరయే నిరయే వర్తమానం వర్తమానం వజ్రకంటక వజ్రకంటక శాల్మలీం శాల్మలీం ఆరోప్య ఆరోప్య నిష్కర్షంతి నిష్కర్షంతి ఏత్విహ వై ఏత్విహ వై రాజన్యా రాజన్యా రాజపురుషావా రాజపురుషావా పాఖండాః పాఖండాః ధర్మసేతూన్ ధర్మసేతూన్ భిందంతి భిందంతి తే సంపరేత్య తే సంపరేత్య వైతరణ్యాం వైతరణ్యాం నిపతంతి నిపతంతి భిన్న మర్యాదాః భిన్న మర్యాదాః తస్యాం తస్యాం నిరయపరిఖా నిరయపరిఖా భూతాయాం భూతాయాం నద్యాం నద్యాం యాదోగణైః యాదోగణైః ఇతస్తతః ఇతస్తతః భక్ష్యమాణాః భక్ష్యమాణాః ఆత్మనా ఆత్మనా న వియుజ్యమానాశ్చ న వియుజ్యమానాశ్చ అశుభిః అశుభిః ఉహ్యమానాః ఉహ్యమానాః స్వాఘేన స్వాఘేన కర్మపాకం కర్మపాకం అనుస్మరంతః అనుస్మరంతః విణ్మూత్ర విణ్మూత్ర పూయశోణిత పూయశోణిత కేశనఖాస్థి కేశనఖాస్థి మేదో మాంస మేధోమాంస వసావాహిన్యాం వసావాహిన్యాం ఉపతప్యంతే ఉపతప్యంతే ఏత్విహ వై ఏత్విహ వై వృషలీపతయః వృషలీపతయః నష్ట శౌచాచార నియమాః నష్ట శౌచాచార నియమాః త్యక్త లజ్జాః త్యక్త లజ్జాః పశుచర్యాం పశుచర్యాం చరంతి చరంతి తే చాపి తే చాపి ప్రేత్య ప్రేత్య పూయ విణ్మూత్ర పూయ విణ్మూత్ర శ్లేష్మ మలాపూర్ణ శ్లేష్మ మలాపూర్ణ అర్ణవే అర్ణవే నిపతంతి నిపతంతి తదేవ తదేవ అతి బీభత్సితం అతి బీభత్సితం అశ్నంతి అశ్నంతి ఏత్విహ వై ఏత్విహ వై శ్వగర్దభపతయః స్వగర్దభపతయః బ్రాహ్మణాదయః బ్రాహ్మణాదయః మృగయా మృగయా విహారాః విహారాః అతీర్థే చ అతీర్థే చ మృగాన్ మృగాన్ నిఘ్నంతి నిఘ్నంతి తానపి తానపి సంపరేతాన్ సంపరేతాన్ లక్ష్యభూతాన్ లక్ష్యభూతాన్ యమపురుషాః యమపురుషాః ఇషుభిః ఇషుభిః విద్యంతి విద్యంతి ఏత్విహ వై ఏత్విహ వై దాంభికాః దాంభికాః దంభయజ్ఞేషు దంభయజ్ఞేషు పశూన్ పశూన్ విశసంతి విశసంతి తాన్ తాన్ అముష్మిన్ లోకే అముష్మిన్ లోకే వైశసే నరకే వైశసే నరకే పతితాన్ పతితాన్ నిరయపతయః నిరయపతయః యాతయిత్వా యాతయిత్వా విశసంతి విశసంతి యస్త్విహ వై యస్త్విహ వై సవర్ణాం సవర్ణాం భార్యాం భార్యాం ద్విజో రేతః ద్విజో రేతః పాయయతి పాయయతి కామమోహితః కామమోహితః తం పాపకృతం తం పాపకృతం అముత్ర అముత్ర రేతః కుల్యాయాం రేతః కుల్యాయాం పాతయిత్వా పాతయిత్వా రేతః రేతః సంపాయయంతి సంపాయయంతి ఏత్విహ వై ఏత్విహ వై దస్యవః దస్యవః అగ్నిదాః అగ్నిదాః గరదాః గరదాః గ్రామాన్ గ్రామాన్ సార్థాన్ వా సార్థాన్ వా విలుంపంతి విలుంపంతి రాజానః రాజానః రాజభటావా రాజభటావా తాంశ్చాపి తాంశ్చాపిః పరేత్య పరేత్య యమదూతాః యమదూతాః వజ్రదంష్ట్రాః వజ్రదంష్ట్రాః శ్వానః శ్వానః సప్తశతాని సప్తశతాని వింశతిశ్చ వింశతిశ్చ సరభసం సరభసం ఖాదంతి ఖాదంతి యస్త్విహ వా యస్త్విహ వా అనృతం
అనృతం వదతి వదతి సాక్ష్యే సాక్ష్యే ద్రవ్య వినిమయే ద్రవ్య వినిమయే దానేవ దానేవ కథంచిత్ కథంచిత్ సవై ప్రేత్య సవై ప్రేత్య నరకే నరకే అవీచిమత్యథశిరాః అవీచిమత్యథశిరాః నిరవకాశే నిరవకాశే యోజన యోజన శతోచ్ఛ్రాయాత్ శతోచ్ఛరాయాత్ గిరిమూర్ధ్నః గిరిమూర్ధనః సంపాత్యతే సంపాత్యతే యత్ర యత్ర జలమివ జలమివ స్థలం స్థలం అశ్మపృష్ఠం అశ్మపృష్ఠం అవభాసతే అవభాసతే తదవీచిమత్ తదవీచిమత్ తిలశః తిలశః విశీర్యమాణ శరీరః విశీర్యమాణ శరీరః న మ్రియమాణః న మ్రియమాణః పునరారోపితః పునరారోపితః నిపతతి నిపతతి యస్త్విహ వై యస్త్విహ వై విప్రః విప్రః రాజన్యః రాజన్యః వైశ్యో వా వైశ్యో వా సోమపీఠః సోమపీఠః తత్కలత్రం వా తత్కలత్రం వా సురాం సురాం వ్రతస్థోపి వా వ్రతస్థోపి వా పిబతి పిబతి ప్రమాదతః ప్రమాదతః తేషాం తేషాం నిరయం నిరయం నీతానాం నీతానాం ఉరసి ఉరసి పదాక్రమ్య పదాక్రమ్య ఆస్యే ఆస్యే వహ్నినా వహ్నిన ద్రవమాణం ద్రవమాణం కార్ష్ణాయసం కార్ష్ణాయసం నిషించంతి నిషించంతి అథ చ అథ చ యస్విహ వా యస్త్విహ వా ఆత్మ సంభావనేన ఆత్మ సంభావనేన స్వయమథమః స్వయమథమః జన్మ తపో జన్మ తపో విద్యాచార విద్యాచార వర్ణాశ్రమవతః వర్ణాశ్రమవతః వరీయసః వరీయసః న బహుమన్యేత న బహుమన్యేత స మృతక ఏవ స మృతక ఏవ మృత్వా మృత్వా క్షారకర్దమే క్షారకర్దమే నిరయే నిరయే అవాక్షిర అవాక్షిరా నిపాతితః నిపాతితః దురంతాః దురంతాః యాతనాహి యాతనాహి అశ్నుతే అశ్నుతే ఏత్విహ వై ఏత్విహ వై పురుషాః పురుషాః పురుషమేధేన పురుషమేధేన యజంతే యజంతే యాశ్చ యాశ్చ స్త్రియః స్త్రియః నృపశూన్ నృపశూన్ ఖాదంతి ఖాదంతి తాంశ్చతే తాంశ్చతే పశవ ఇవ పశవ ఇవ నిహతాః నిహతాః యమసదనే యమసదనే యాతయంతః యాతయంతః రక్షోగణాః రక్షోగణాః సౌనికా ఇవ సౌనికా ఇవ స్వధితినా స్వధితినా అవదాయ అవదాయ అసృక్పిబంతి అసృక్పిబంతి నృత్యంతి చ నృత్యంతి చ గాయంతి చ గాయంతి చ హృష్యమాణాః హృష్యమాణాః యథేహ యథేహ పురుషాదాః పురుషాదాః ఏత్విహ వా ఏత్విహ వా అనాగసోరణ్యే అనాగసోరణ్యే గ్రామే వా గ్రామే వా వైశ్రంభకైః వైశ్రంభకైః ఉపసృతాన్ ఉపసృతాన్ ఉపవిశ్రంభయ్య ఉపవిశ్రంభయ్య జిజీవిషూన్ జిజీవిషూన్ శూలసూత్రాదిషు శూలసూత్రాదిషు ఉపప్రోతాన్ ఉపప్రోతాన్ క్రీడనకతయా క్రీడనకతయా యాతయంతి యాతయంతి తేపి చ ప్రేత్య ప్రేత్య యమయాతనాసు యమయాతనాసు శూలాదిషు శూలాదిషు ప్రోతాత్మనః ప్రోతాత్మానః క్షుత్రుభ్యాంచ క్షుత్రుభ్యాంచ అభిహతాః అభిహతాః కంకవటాదిభిశ్చ కంకవటాదిభిశ్చ ఇతస్తతః ఇతస్తతః తిగ్మతుండైః తిగ్మతుండైః ఆహన్యమానాః ఆహన్యమానాః ఆత్మశమలం ఆత్మశమలం స్మరంతి స్మరంతి ఏత్విహ వై ఏత్విహ వై భూతాని భూతాని ఉద్వేజయంతి ఉద్వేజయంతి నరాః నరాః ఉల్బణ స్వభావాః ఉల్బణ స్వభావాః యథా యథా దందశూకాః దందశూకాః తేపి తేపి ప్రేత్య ప్రేత్య నరకే నరకే దందశూకాఖ్యే దందశూకాఖ్యే నిపతంతి నిపతంతి యత్ర నృప యత్ర నృప దందశూకాః దందశూకాః పంచముఖాః పంచముఖాః సప్తముఖాః సప్తముఖాః ఉపసృత్య ఉపసృత్య గ్రసంతి గ్రసంతి యథా యథా విలేశయాన్ విలేశయాన్ ఏత్విహ వా ఏత్విహ వా అంధావట అంధావట కుసూమ
కుసూల గుహాదిషు కుసూల గుహాదిషు భూతాని భూతాని నిరుంధంతి నిరుంధంతి తథాముత్ర తథాముత్ర తేష్వేవ తేష్వేవ ఉపవేశ్య ఉపవేశ్య సగరేణ సగరేణ వహ్నిన వహ్నిన ధూమేన ధూమేన నిరుంధంతి నిరుంధంతి యస్త్విహవా యస్త్విహవా అతిథీన్ అతిథీన్ అభ్యాగతాన్ వా అభ్యాగతాన్వా గృహపతిః గృహపతిః అసకృత్ అసకృత్ ఉపగతమన్యుః ఉపగతమన్యుః దిద్ధక్షురివ దిధక్షురివ పాపేన పాపేన చక్షుషా చక్షుషా నిరీక్షతే నిరీక్షతే తస్య చాపి తస్య చాపి నిరయే నిరయే పాపదృష్టేః పాపదృష్టేః అక్షిణీ అక్షిణీ వజ్రతుండాః వజ్రతుండాః గృధ్రాః గృధ్రాః కంకకాక కంకకాక వటాదయః వటాదయః ప్రసహ్య ప్రసహ్య ఉరుబలాత్ ఉరుబలాత్ ఉత్పాటయంతి ఉత్పాటయంతి యస్త్విహవా యస్త్విహవా ఆడ్యాభిమతిః ఆఢ్యాభిమతిః అహంకృతిః అహంకృతిః తిర్యక్ప్రేక్షణః తిర్యక్ప్రేక్షణః సర్వతః సర్వతః అభివిశంకి అభివిశంకి అర్థవ్యయనాశ అర్థవ్యయనాశ చింతయా చింతయా పరిశుష్యమాణ పరిశుష్యమాణ హృదయవదనః హృదయవదనః నిర్వృత్తిం నిర్వృతిం అనవగతః అనవగతః గ్రహః గ్రహః ఇవ ఇవ అర్థమభిరక్షతి అర్థమభిరక్షతి సచాపి ప్రేత్య సచాపి ప్రేత్య తదుత్పాదనోత్కర్షణ తదుత్పాదనోత్కర్షణ సంరక్షణ సంరక్షణ శమలగ్రహః శమలగ్రహః సూచీముఖే శుచీముఖే నరకే నరకే నిపతతి నిపతతి యత్రః యత్రః విత్తగ్రహం విత్తగ్రహం పాపపురుషం పాపపురుషం ధర్మరాజ పురుషాః ధర్మరాజపురుషాః వాయక ఇవ వాయక ఇవ సర్వతోంగేషు సర్వతోంగేషు సూత్రైః సూత్రైః పరివయంతి పరివయంతి ఏవం విధాః ఏవం విధాః నరకాః నరకాః యమాలయే యమాలయే సంతి సంతి శతశః శతశః సహస్రశః సహస్రశః తేషు సర్వేషు చ తేషు సర్వేషు చ సర్వ ఏవ సర్వ ఏవ అధర్మవర్తినః అధర్మవర్తినః ఏకేచిత్ ఏకేచిత్ ఇహోదితాః ఇహోదితాః అనుదితాశ్చ అనుదితాశ్చ అవనిపతే అవనిపతే పర్యాయేణ పర్యాయేణ విశంతి విశంతి తథైవ తథైవ ధర్మానువర్తినః ధర్మానువర్తినః ఇతరత్ర ఇతరత్ర ఇహతు ఇహతు పునర్భవే పునర్భవే తే తే ఉభయశేషాభ్యాం ఉభయశేషాభ్యాం నివిశంతి నివిశంతి నివృత్తిలక్షణమార్గః నివృత్తిలక్షణమార్గః ఆదావేవ ఆదావేవ వ్యాఖ్యాతః వ్యాఖ్యాతః ఏతావానేవ ఏతావానేవ అండకోశః అండకోశః యశ్చతుర్దశథా యశ్చతుర్దశధా పురాణేషు పురాణేషు వికల్పితః వికల్పితః ఉపగీయతే ఉపగీయతే యత్తత్ యత్తత్ భగవతః భగవతః నారాయణస్య నారాయణస్య సాక్షాత్ సాక్షాత్ మహాపురుషస్య మహాపురుషస్య స్థవిష్టం స్థవిష్టం రూపం రూపం ఆత్మమాయాగుణమయం ఆత్మమాయాగుణమయం అనువర్ణితం అనువర్ణితం ఆదృతః ఆదృతః పఠతి పఠతి శృణోతి శృణోతి శ్రావయతి శ్రావయతి సహ సహ ఉపగేయం ఉపగేయం భగవతః భగవతః పరమాత్మనః పరమాత్మనః అగ్రాహ్యమపి అగ్రాహ్యమపి శ్రద్ధా భక్తి శ్రద్ధా భక్తి విశుద్ధ బుద్ధిః విశుద్ధ బుద్ధిః వేద వేద శ్రుత్వా శ్రుత్వా స్థూలం స్థూలం తథా తథా సూక్ష్మం సూక్ష్మం రూపం రూపం భగవతః భగవతః యతిః యతిః స్థూలే స్థూలే నిర్జితమాత్మానం నిర్జితమాత్మానం శనైః శనైః సూక్ష్మం సూక్ష్మం ధియా ధియా నయేదితి నయేదితి భూద్వీపవర్షసరిదద్రినభः సముద్ర భూద్వీపవర్ష సరిదద్రినభः సముద్ర పాతాళాదిర్నరక భాగణలోక సంస్థా పాతాళాదిర్నరక భాగణలోక సంస్థాః
గీతా మయా తవ నృపాద్భుతమీశ్వరస్య గీతా మయా తవ నృపాద్భుతమీశ్వరస్య స్థూలం వపుః సకల జీవనికాయ ధామ స్థూలం వపుః సకల జీవనికాయ ధామ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే షడ్వింశోऽధ్యాయః షడ్వింశోऽధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో